విషయం చాలా మందికి తెలియదు. ప్రతి నెల ఒక చిన్న రోజు మన లైఫ్ లో ఉన్న చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సంకటహర చతుర్థి. సంకటాలు అంటే ప్రాబ్లమ్స్, హర అంటే తీసేవారు. అంటే మనకి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అని అర్థం. ఈ రోజు మనం వినాయకుడు మనసులో గుర్తు పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే స్లోగా దారి దొరుకుతుందని పెద్దలు కూడా చెప్పారు. పురాణాల్లో కూడా ఉండేది. దేవతలు విష్ణువు ఏ అడ్డంకి వచ్చినా సరే ముందుగా గణపతినే ప్రార్థించేవారు. పెద్దలు అంటారు కదా, ప్రతి యుగంలో ప్రతి కాలంలో ముందుగా భక్తులు గణపతినే స్మరిస్తారని. కృతయుగంలో తపస్సు ముందు, త్రేతాయుగంలో యజ్ఞం ముందు, ద్వాపర యుగంలో కూడా యుద్ధం ముందు దీపం వెలిగించి విఘ్నాన్ని తొలగించు అని అడిగేవారు. భక్తి మాత్రం మారలేదు. అదే సంకటహర చతుర్థి ప్రత్యేకత. మన లైఫ్ కూడా అలాగే. మనం ఎంత కరెక్ట్ గా ఆలోచించినా, మనం ఎంత కరెక్ట్ గా ప్లాన్ చేసినా కొన్ని సమస్యలు మాత్రం మనకు తెలియకుండానే జరుగుతాయి. అప్పుడు డివోషన్ అంటే మిరాకిల్ కాదు, మన మనసుకి ఒక సపోర్ట్. ఈ రోజు గణపతిని నమ్మి నువ్వే చూసుకోగలవని చెప్పగలిగితే మనసుకు ప్రశాంతత వస్తుంది. ప్రాబ్లమ్స్ పోవచ్చు, పోకపోవచ్చు, మనకు మాత్రం ధైర్యం ఇన్స్టాంట్ గా పెరుగుతుంది.